కర్నూలు వద్ద రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు తీసిన వేమూరి కావేరీ ట్రావెల్స్ కు చెందిన మరో బస్సు ప్రయాణికులకు రాత్రంతా చుక్కలు చూపించింది. తిరుపతి నుంచి హైదరాబాద్కు 36 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాలకు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించగా చిన్న సమస్య వచ్చిందని 5-10 నిమిషాల్లో బయలుదేరుతుందని డ్రైవర్లు చెప్పినట్లు ప్రయాణికులు తెలిపారు. లేదంటే వేరే బస్సులో పంపుతామన్నారని వివరించారు. కానీ తెల్లవారుజాము వరకు రోడ్డుపైనే నిరీక్షించేలా చేశారని ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులను వేర్వేరు బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించారు. అసలు డ్రైవర్లు ఎప్పుడో దిగిపోయారని, ఇప్పుడున్న వాళ్ళు డ్రైవర్లు కాదని పోలీసుల వద్ద ప్రయాణికులు ఆరోపించారు. డ్రైవర్ కాదని చెప్పి డైరెక్ట్ గా డ్రైవర్ కాదని చెప్తా ఉన్నాడు. టెంపరరీ డ్రైవర్ అని చెప్పంటున్నాడు. నేను టెంపరరీ డ్రైవర్ అని చెప్పాను. ఏం డ్రైవర్ మధ్యలో దిగిపోయింది సార్. అసలు మీ డ్రైవర్ ఏడి? ఫస్ట్ డ్రైవర్ ఏడి? ఎక్కడ దిగిపోయిండు? ఇక్కడ దిగిపోయిండు. ఎందుకే అబద్ధాలు ఆడుతూ ఇక్కడ దిగిపోయిండు అని చెప్పాలి. ఇక్కడ ఉన్నప్పటి నుంచి నువ్వే ఉన్నావు. ఫస్ట్ ఎక్కడ దిగిపోయిండు? ఎంతమంది డ్రైవర్లు ఉంటారా? ఇద్దరు అంటే ఇద్దరు దిగిపోయారు. మీరు ఇద్దరు నలుగురు డ్రైవర్రా? అవునన్నా, ఇద్దరు డ్రైవర్లు. ఫస్ట్ డ్రైవర్ ఎవరు ఉండాలి?